ఫ్రెండ్స్, సునీత విలియమ్స్ గారు తనతో పాటుగా ఒక వినాయకుడి ప్రతిమని, కొన్ని సమోసాలని, అలాగే భగవద్గీతని తీసుకెళ్లారన్న విషయం మనందరికీ తెలిసింది కదా! అయితే సునీత విలియమ్స్ గారు 1 కాదు, 2 కాదు, ఏకంగా 9 నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. అయినప్పటికీ కూడా ఆవిడ మానసిక స్థైర్యం కానీ, గుండె నిబ్బరం కానీ బహుశా ఎవ్వరికీ రాదనే చెప్పుకోవాలి. కొన్ని కొన్ని ప్రదేశాలలో ఆవిడని ఒక దేవతలాగా కూడా పూజిస్తున్నారు. ఎందుకనంటే అసలు భూ ఆకర్షణ శక్తే లేకపోవటము, కనీసం కాలుని భూమి పైన పెడదామన్నా కూడా అసలు ఆ అవకాశం కానీ, ఆ ఆలోచన కానీ లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆవిడ ఉండటము. అంతేకాకుండా తినటానికి భోజనం కూడా ఎండిపోయిన పదార్థాలు తినటము. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే భూమి పైన నరకం కాదు, ఆకాశంలో నరకం, నిజమైన నరకానికి వెళ్ళి 9 నెలలు గడిపి తిరిగి మళ్ళీ స్వర్గానికొచ్చినట్టుగా భూలోకానికొచ్చారు. మామూలుగా చెప్పుకోవాలంటే ఇలాంటి విషయాలే చెప్పుకోవాలి. అయితే ఆవిడ ఎన్నో సందర్భాలలో వినాయకుడిని పూజించటం లాంటివి జరిగాయి. అయితే సునీత విలియమ్స్ గారి తండ్రి గారు గుజరాత్‌కి సంబంధించిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా సునీత విలియమ్స్ గారికి రకరకాల విషయాలన్నిటి మీద, అంటే ముఖ్యంగా మన భగవద్గీత గొప్పతనం గానీ, లేకపోతే భాగవతం గురించి కానీ, పురాణాల గురించి కానీ ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. అయితే ఒకానొక సందర్భంలో సునీత విలియమ్స్ గారికి కూడా ధైర్యం పట్టు కోల్పోతున్నప్పుడు ఆవిడ భగవద్గీతను నమ్ముతూ ఉండేవారట. భగవద్గీతలో అలాగా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుని ఒక పేజీని తెరిచి దానిలో ఆవిడ ఏదైనా ఒక సమస్య ఉంటే దానికి సంబంధించిన పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఉండేవారట. అయితే సునీత విలియమ్స్ గారి తండ్రి గారు కూడా ఆయనకేదైనా సమస్య వచ్చినా, లేకపోతే ఎటూ ఎటూ తోచకుండా అంత చిక్కని పరిస్థితుల్లో గనుక ఉంటే భగవద్గీతే అన్నిటికీ సొల్యూషన్ చెప్తుందని ఆయన చెప్తూ ఉండేవారట. అందుకనే ఇంకొకసారి ఎటువంటి వైఫల్యం పొందకుండా ఆవిడ భూమి మీదకి అడుగు పెడుతున్న సమయంలో కొన్ని నిమిషాల ముందు కూడా ఆవిడ ఒక్కసారి ఆవిడ హృదయానికి భగవద్గీతని దగ్గర తీసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న తర్వాత ఆవిడ ఆ రకంగా అడుగుపెట్టారట. అయితే ఎన్నో సందర్భాల్లో మనం కూడా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అయితే ఎప్పుడైనా సరే మనం అలా కోల్పోకుండా ఉండాలి అంటే మనకంటూ ఒక ధైర్యం ఉండాలని. అది ఖచ్చితంగా నాకు భగవద్గీత వినాయకుడి బొమ్మ దగ్గర నుంచి వస్తుంది అని చెప్పేసి సునీత విలియమ్స్ గారు గత కొన్నేళ్లుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఆవిడ వీడియో కాల్స్ చేస్తున్న సమయంలో ఆవిడ కుటుంబ సభ్యులకి కూడా ఇదే విషయాన్ని చెప్పడము జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆ దేవుడి దయ వల్ల, మనందరి విషెస్ వల్ల ఆవిడ మళ్ళీ తిరిగి భూమి మీదకి రావడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.